హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో గల్తీయా సహీ కీజియే అంటే మిస్టేక్స్ కరెక్ట్ చేయండి అని టాపిక్లో థర్డ్ వీడియో. దీంట్లో కొన్ని పాస్ట్ టెన్స్ అండి. పాస్ట్ టెన్స్కి సంబంధించిన కొన్ని 10 సెంటెన్స్ డిస్కస్ చేద్దాం. అయితే పాస్ట్ టెన్స్ అంటే మ్, హిందీలో చాలా 6 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్. నెక్స్ట్ దాంట్లో నే పెట్టాలా పెట్టకూడదా, అది మరి ఆబ్జెక్ట్ ఉంటే అది వర్బ్ అనేది ఆబ్జెక్ట్ ని బట్టి రాయాలి, అది స్త్రీలింగ పుంలింగ, అది సకర్మక అకర్మక, ఇలా. ఓకే, ఆ టెన్స్ జరిగిన కాలాన్ని బట్టి ఇప్పుడే జరిగిందా నిన్న జరిగిందా ఎప్పుడు జరిగిందో తెలియదు, ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి పాస్ట్ టెన్స్ లో. అవన్నీ అప్లై చేస్తూ నేను మీకు కొన్ని సెంటెన్స్ చెప్తాను. అంటే అవి తెలియకపోయినా మాట్లాడవచ్చు, కానీ హిందీలో తెలుసుకోవాలి కదా. ఓకే. ఎస్, బహుత్ అచ్చా వీడియో హై, దేఖియే. సో ఫస్ట్ సెంటెన్స్, నేను హిందీ సెంటెన్స్ చెప్పి దాని తెలుగులో మీనింగ్ చెప్తాను, అప్పుడు మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్ చేయగలరు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మై బచ్పన్ మే జ్యాదా ఫిల్మే దేఖ్తా హై అంటే నేను చిన్నప్పుడు ఎక్కువగా సినిమాలు చూసేవాడిని, ఫిల్మ్స్ చూసేవాడిని. చెప్పండి ఇప్పుడు. ఓకే, నేను చిన్నప్పుడు ఎక్కువగా ఫిల్మ్స్ చూసేవాడిని, ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. అంటే ఏమనాలి లాస్ట్ లో? మై బచ్పన్ మే జ్యాదా ఫిల్మే దేఖ్తా థా. ఏంటండి దేఖ్తా థా. ఇప్పుడు అనుకోండి, మై జ్యాదా ఫిల్మే దేఖ్తా హూ. మై జ్యాదా ఫిల్మే దేఖ్తా హూ మామూలుగా అంటాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు రోజు సినిమాలకు వెళ్తారు, మై జ్యాదా ఫిల్మే దేఖ్తాం, మై రాజు అంటున్నాం అంటాం. ఇప్పుడు కాదు, మీరు చిన్నప్పుడు అనమాట. బచ్పన్ మే జ్యాదా ఫిల్మే దేఖ్తా థా. అదే మీరు యాజ్ ఎ లేడీ అనుకోండి, ఏమనాలి? మై బచ్పన్ మే జ్యాదా ఫిల్మే దేఖ్తీ థీ, చూసేదాన్ని. బాయ్ అయితే దేఖ్తా థా, గర్ల్ అయితే దేఖ్తీ థీ యూస్ చేయాలి. ఓకేనా? ప్రెసెంట్ లో ఇది, పాస్ట్ లో హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. అంటే మీరు పాస్ట్ లో జరిగిన మీ అలవాట్లని, ఆ డైలీ యాక్షన్స్ ని ఇప్పుడు చెప్తున్నారు మీరు నాకు. ఓకే, అట్లా అనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, ఆ పిछले साल कहाँ रहते हैं. మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉండేవాళ్ళు అని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏరియాకి వచ్చారండి, లాస్ట్ ఇయర్ ఎక్కడో ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏమంటే మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు కాదు. ఓకే, లాస్ట్ ఇయర్ అనమాట. చెప్పండి. ఆ పిछले साल कहाँ रहते थे అనాలి. పిछले साल कहाँ रहते थे, అది ఇప్పుడు అనుకోండి. సార్ अब कहाँ रहते हैं సార్, మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటాం. अब कहाँ रहते हैं అంటే ఇప్పుడు కాదండి, లాస్ట్ ఇయర్ అనమాట. ఆ पिछले साल कहाँ रहते थे, అది ఒక మేడం అడగాలంటే, మ్యామ్ ఆ पिछले साल कहाँ रहती थी అంటాం. అది మీరు అనుకోండి, మీ మై पिछले साल दिल्ली में रहता था, ఢిల్లీలో ఉండేవాణ్ణి, रहती थी అంటాం అనమాట. मैं भी ఢిల్లీ में रहता हूँ, ఢిల్లీలో ఉంటున్నాను అంటాం అనమాట. ఓకే, అది పాస్ట్ లో హ్యాబిచులేషన్ కి పాతేతులు యూస్ చేస్తాం. ओके, नेक्स्ट थर्ड सेंटेंस, चरण ने पढ़ने के लिए अमेरिका जाया. ఏంటి? చరణ్ నే పढ़ने के लिए అమెరికా जाया. చరణ్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడండి. చరణ్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు. కరెక్ట్ చేయండి. చరణ్ పढ़ने के लिए అమెరికా వెళ్ళాడు అంటే జాయానా? మరి ఆయా ఖాయా పియా ఓకే అన్నప్పుడు జాయా అయింది కదా. కాదు, గయా అనాలి. ఓకే, చరణ్ పढ़ने के लिए అమెరికా గయా. ఇక్కడ నే పెట్టలేదు చూడండి, మీరు సెంటెన్స్ లో చరణ్ నే అన్నాం. ఎక్కడికి నే ఇక్కడ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆ గయా అనేది ఏంటంటే, జా అనేది ఇంటాన్సివర్ అకర్మక క్రియ. అకర్మక క్రియ అంటే దాంట్లో కర్మ ఉండదు అనమాట, ఆబ్జెక్ట్ ఉండదు. కాబట్టి మనకి నే పెట్టకూడదని రూల్, అందుకే నేను తీసేసాను. ఇక్కడ ఏమన్నాను? చరణ్ పढ़ने के लिए అమెరికా గయా అనాలంతే. అదే గర్ల్ అయితే గయి అంటాం. ఓకేనా? ఓకే, గయి యూస్ చేస్తాం. సార్ బై మిస్టేక్ నే పెట్టాను సార్, చరణ్ నే పढ़ने के लिए అమెరికా గయా అన్నాం. గ్రామటికల్ గా మిస్టేక్, కానీ కామన్ గా చాలా మంది అంటే తప్పులు మాట్లాడతారు. ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, అంటే పాస్ట్ సెన్స్ అట్లాగే ఉంటుందండి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాని మీద కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మరి ఆ రూల్స్ అన్ని బేస్ చేసుకొని మాట్లాడడం కొద్ది కష్టం, కాబట్టి కొన్ని అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోర్త్ సెంటెన్స్, సీత ఆమ్ ఖాయి అన్నాం. దీంట్లో కామన్ గా మిస్టేక్ ఏం అనిపించదు మనకి, సీత మ్యాంగో తినేసింది కదా. సీత మ్యాంగో తిన్నది, సీతే కదా తినేది, కాయి అయిపోయింది. కానీ దీంట్లో మిస్టేక్, గ్రామర్ మిస్టేక్ ఏంటంటే, సీతానే ఆమ్ ఖాయా అనాలి. సీతానే ఆమ్ ఖా, అదేంటి సార్, తిన్నది సీతాయే కదా. కాదు, ఇక్కడ హిందీలో పాస్ట్ టెన్స్ లో సీతానే ఆమ్ ఖాయా అన్నాం. క్యా ఖాయా, ఏం తిన్నది? ఆమ్, మ్యాంగో తిన్నది. మ్యాంగో అనేది పుంలింగ్ కాబట్టి పుంలింగ్ ఏకవచనంలో రాయాలన్నమాట. ఏంటి వర్బ్ అది. సీతానే ఆమ్, మరి నేను ఎందుకు పెట్టా సార్? ఏం తిన్నది, క్యా ఖాయా, ఏం తిన్నది, మ్యాంగో తిన్నది కాబట్టి సబ్జెక్ట్ పక్కన నే పెట్టాం. ఇంత మాట్లాడాలి మాట్లాడేటప్పుడు.
కానీ మనకి మాట్లాడేంత సెన్స్ రాదు కాబట్టి సింపుల్గా ఏం మాట్లాడాలి, సీత ఆమ్ ఖాయి అనేస్తారు. మాట్లాడటానికి ఓకే, కానీ grammatical గా మాట్లాడంటే ఇది పద్ధతి, సీతానే ఆమ్ ఖాయా అనాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్. మైనే అభి ఆయా. మైనే అభి ఆయా, గర్ల్ అయితే మైనే అభి ఆయా అంటే నేను ఇప్పుడే వచ్చాను, నేను ఇప్పుడే వచ్చాను. ఓకే, అంటే పాస్ట్ టెన్స్ లో మనకి జస్ట్ యాక్షన్స్ అనమాట. మైనే అభి ఆయా, మై అభి ఆయి అన్నాం. ఆన్సర్ ఏంటి చెప్పండి. మే అభి ఆయా హూ యా ఆయి హూ. ఇది ఆ అనేది కూడా అకర్మక్రియ, ఇంట్రాన్సిటివ్ వర్బ్, దీంట్లో కూడా నే పెట్టకూడదు. ఓకే, అందుకే నే పెట్టలేదు. సరే, మరి ఎక్స్ట్రాగా ఇది ఎక్స్ట్రాగా హూ యాడ్ చేశారండి సార్ అంటే, మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి దానికి ఏంటంటే హూ యాడ్ చేశాను అనమాట. మై అభి ఆయా హూ అంటారు. అదే గర్ల్ అయితే మై అభి ఆయి హూ. అది నిన్న వచ్చాను, మై కల్ ఆయా థా. గర్ల్ అయితే మై కల్ ఆయి థీ. సారీ సార్, నేను పెట్టాం సార్, మర్చిపోయాను. మర్చిపోయాను. మై అభి ఆయా అంటే ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఓకే, మై అభి ఆయా ఓకే, కానీ హూ ఎందుకు పెడతారంటే యాక్షన్ జస్ట్ కంప్లీట్ అయిన దానికి సింబాలిక్ గా పెట్టుకుంటారు. ఓకే, మై అభి ఆయా, మై అభి ఆయా ఓకే. ఓకేనా, దీనికి కంగారు పడిపోయి బాబు ఇది పెట్టకపోతే ఏమైనా అయిపోద్దేమో, ఏం కాదు. ఓకే అండి. నా సిక్స్ సెకండ్స్. హమ్ 2020 మే ఘర్ బనాయా హై. మేము 2020లో 2020లో ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఉమ్, చెప్పండి. దీంట్లో దీంట్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇన్ డెప్త్కి వెళ్తే. ఓకే, హమ్నే 2020 అంటే 2020లో హమ్నే ఘర్ బనాయా థా. అదేంటి సార్ థా ఎందుకు సార్, నే ఎందుకు సార్ అంటే కట్టుకున్నాం, ఏం కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు కదా. అందుకని సబ్జెక్ట్ పక్కన నే పెట్టే హమ్నే 2020 మే ఘర్ బనాయా థా. సార్ హమ్ అంటే మేము కదా, బనాయే థే రావాలి కదా, కదా. అట్లాగే మాట్లాడతారు చాలా మంది. ఏమని, హమ్నే 2020 మే ఘర్ బనాయే థే అంటారు, కానీ కట్టుకుంది ఏంటి, ఇల్లు కట్టుకున్నారు అంటే ఆబ్జెక్ట్ ని బట్టి రాయాలి కాబట్టి ఘర్ పుంలింగ్ ఏకవచనం కాబట్టి బనాయా థా వాడాలి, బనాయా థా. కానీ అట్లా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది సబ్జెక్ట్ ఫాలో అయిపోయి హమ్నే 2020 మే ఘర్ బనాయే థే అంటారు. అట్లాగని అంటే అది అర్థమైపోయింది కదా అంటే అట్లా ఓకే నడుస్తుంది అనమాట లాంగ్వేజ్ అట్లా. ఓకే, ఎగ్జాక్ట్ గా అయితే ఇట్లా మాట్లాడినా ఇట్స్ ఓకే అంతే. ఓకే, సెవెంత్ సెంటెన్స్. తుమ్ కల్ ఈ సమయమే క్యా కర్ రహే హో. నువ్వు నిన్న ఈ టైంలో ఏం చేస్తున్నావు, ఇప్పుడు కాదండి. ఓకే, నిన్న, నువ్వు నిన్న ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడగాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే తుమ్ అబ్ క్యా కర్ రహే హో అంటాం. ప్రీవియస్ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ చేసాం కదా. నువ్వు నిన్న ఈ టైంలో ఏం చేస్తున్నావు అంటే తుమ్ కల్ ఈ సమయమే క్యా కర్ రహే थे. तुम कल इस समय में क्या कर रहे थे. పాస్ట్ లో కంటిన్యూస్ అనమాట. అదే గర్ల్ అనుకోండి, తుమ్ కల్ ఇస్ సమయ మే క్యా కర్ రహీ థీ అంటాం. మై కల్ ఇస్ సమయ మే హిందీ సీక్ రహా థా. నేను నిన్న ఈ టైంలో హిందీ నేర్చుకుంటున్నాను. గర్ల్ అయితే హిందీ సీక్ రహీ థీ. तो मैं प्रसाद ऑनलाइन स्पोकन हिंदी में వీడియో దేక్ రహా థా, దేక్ రహీ థీ చూస్తూ ఉన్నాను. పాస్ట్ లో, ఇప్పుడైతే దేక్ రహీ హూ అట్లా యూస్ చేస్తాం. అంటే పాస్ట్ లో కంటిన్యూషన్ అనమాట, అట్లా వాడతాం. ఓకే, ఎయిత్ సెంటెన్స్. కల్ రాత్ 10 బజేకో బారిష్ హో రही है. నిన్న రాత్రి 10 గంటలకి వర్షం పడుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదండి, నిన్న రాత్రి 10 గంటలకు వర్షం పడుతుంది. ఓకే, కల్ రాత్ 10 బజేకో బారిష్ హో రహీ థీ. బారిష్ స్త్రీలింగ్ శబ్దం కాబట్టి రహీ థీ అన్నారు. ఇప్పుడు అనుకోండి, అవి బారిష్ హో రही है, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు కాదు కదా, నిన్న కదా. కల్ రాత్ 10 బజేకో బారిష్ హో రही थी. ఇది పాస్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ నైన్త్ సెంటెన్స్. మేరా బేటా స్కూల్ సే ఆయా. యాక్చువల్ తెలుగు సెంటెన్స్ చూడండి. ఓకే, నా కొడుకు స్కూల్ నుంచి వచ్చి ఉండవచ్చు అనే డౌట్ఫుల్ సెంటెన్స్ ని జస్ట్ సింపుల్ గా ఇచ్చాను. ఈ ఉండవచ్చు అనేది ఎట్లా పడుతుందో మీరు ట్రై చేయండి. మేరా బేటా అని స్కూల్ సే ఆయా అని ఇచ్చాను, మొత్తం మిస్టేక్ అయితే. ఓకే, దాని తెలుగు మీనింగ్ ఏంటంటే ఆ, మామూలుగా నేను నేను మామూలుగా చెప్తున్నాను. ఓకే, నా కొడుకు స్కూల్ నుంచి వచ్చాడు కాకుండా నేను తెలుగు సెంటెన్స్ చెప్తాను, దాన్ని చూసి కరెక్ట్ చేయండి. నా కొడుకు స్కూల్ నుంచి వచ్చి ఉండవచ్చు అంటే, మీరు ఎక్కడో బజార్లో ఉన్నారండి, వాడు రోజు 5కి వస్తాడు, 5:30 అయింది, మీకు లేట్ అయిపోయింది అనుకున్నా, నా కొడుకు స్కూల్కి వచ్చి ఉండవచ్చు, వచ్చాడు అంటే ఆయా, వచ్చి ఉండవచ్చు అంటే ఏమనాలి, మేరా బేటా స్కూల్ సే ఆయా హోగా అని అనమాట, డౌట్ఫుల్ సెంటెన్స్. వీటిలన్నిటి మీద నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. అన్నిటికి ప్రతి ప్రతి టెన్స్ మీద వీడియోస్ ఉన్నాయి. ఓకే, క్లియర్ ఎగ్జాంపుల్స్ సహా ప్రతి దాని మీద. మేరా బేటా స్కూల్ సే ఆయా, నా కొడుకు స్కూల్ నుంచి వచ్చాడు. ఇక్కడ నే రాయలేదు చూసారు ఆన్సర్ లో, ఎందుకంటే ఆ అనేది ఇంట్రాన్స్ఫర్ కాబట్టి నే పెట్టలేదు. మేరా బేటా స్కూల్ సే ఆయా అంటే వచ్చాడు, వచ్చి ఉండవచ్చు, ఆయా హోగా. అదే గర్ల్ అయితే
ఆయి హోగి. ఇప్పుడు నా కూతురు స్కూల్ నుంచి వచ్చి ఉండవచ్చు, మేరీ బేటీ స్కూల్ సే ఆయి హోగి. నా పిల్లల స్కూల్ నుంచి వచ్చి ఉండవచ్చు, మేరే బేటే స్కూల్ సే ఆయే హోంగే. హోంగే ఎందుకు? ప్లూరల్ కాబట్టి అట్లా వాడతాం. అంటే డౌట్ఫుల్ సెంటెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్. మేరీ మా ఖీర్ బనాయా. మా అమ్మ పాయసం వండింది. పాయసం వండింది. మా అమ్మ పాయసం వండిందని చెప్పాలి. ఓకే, దీంట్లో మిస్టేక్ ఏంటి? ఖీర్ అంటే పాయసం అనమాట. మేరీ మానే ఖీర్ ఓకే, సారీ, తెలుగులో ఏంటంటే మా అమ్మ పాయసం వండి ఉండవచ్చు అని, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో ఇచ్చాను, హిందీలో ఇచ్చాను, మీరు కరెక్ట్ చేయాలి. మా అమ్మ ఆ, పాయసం వండింది కాకుండా వండి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ అనమాట, వండుతా అని చెప్పింది మీ మమ్మీ. ఓకే, మీరు సాయంత్రం స్కూల్కి వెళ్తూ రాస్తే మేము మధ్యలో ఆలోచిస్తున్నారు అనమాట, ఆ అమ్మ ఈ రోజు పాయసం వండి ఉండవచ్చు అన్నారు. మేరీ మానే ఖీర్ బనాయి హోగి అంటమాట. ఇప్పుడు ఫిక్స్ అనుకోండి, మీకు తెలిసింది అనుకోండి, మేరీ మానే ఖీర్ బనాయి బస్ హోగియా. అమ్మ వండింది ఖీర్ కాబట్టి అమ్మైనా, ఇక్కడ రెండు స్త్రీలింగ్ శబ్దం, ఖీర్ స్త్రీలింగ్ శబ్దం అనమాట, అందుకనే బనాయి యూస్ చేస్తాం అన్నమాట. వండిందంటే మేరీ మానే ఖీర్ బనాయి, వండి ఉండవచ్చు అన్న కదా, బనాయి హోగి డౌట్ఫుల్ సెంటెన్స్ అన్నమాట. అలా డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇట్లా మాట్లాడతాం. ఓకే అండి, ఇవి 10 సెంటెన్స్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే మీకు కొద్ది క్లారిటీ వస్తుంది. సో మీరు ఆన్లైన్లో హిందీ నేర్చుకోవాలంటే ఇప్పుడే కాల్ చేయండి, 6300 644 329. ओके अंडी, बाय बाय। अगले वीडियो में मिलेंगे। प्लीज सब्सक्राइब, शेयर इट एंड लाइक इट।